నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుతంగా ఎంతో ఘనంగా జరిగేటువంటి గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఎంత వైభవంగా జరుగుతుందో కదా. ఎంతో మంది భక్తజనం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాతర సమయానికి వాళ్ళ సొంత ఊర్లకు చేరుకుంటారు. గద్దెల దగ్గర అమ్మవార్లను దర్శించుకోవడానికి ఎంతో ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 మాత్రమే. ఎంతమంది భక్తులు దగ్గర 1.5-2 కోట్ల వరకు భక్తులు వచ్చి దర్శించుకునేటువంటి అత్యద్భుతమైన జాతర ఇది. అయితే ఇంత ఘనంగా చెప్పుకుంటున్నాం. అసలు ఈ జాతరకి సంబంధించిన చరిత్ర ఏంటి, సమ్మక్క సారలమ్మ ఎవరు, వీరిని ఎందుకు ఇంతగా పూజిస్తూ ఉన్నారు, ఇది తెలుసుకుందాం ఇవాల్టి వీడియోలో. సమ్మక్క సారలమ్మల గురించి అంటే ఈ మేడారం జాతర గురించి కోయ పురాణం ఒక విధంగా చెబుతోంది, అలాగే చరిత్ర ఇంకో విధంగా చెబుతుంది. కోయ పురాణంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ 1300 సంవత్సరంది, అంటే 13th సెంచరీ, కాకతీయులు పాలిస్తున్నటువంటి సమయం అది. బయ్యక్కపేట అనే ఒక గుట్ట, అది కంప్లీట్గా పూర్తిగా ఒక అడవి అన్నమాట. ఈ ప్రాంతంలో కోయదొర ఉండేవాళ్ళు. వారు వారి భార్య ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకి నాగేంద్రుడికి పూజిస్తూ ఉండేవాళ్ళు. ఆ కోయదొరకి ఎంతో కాలం పాటు సంతానం లేదు. ఇలా ఎంతో బాధపడుతూ, మేము ఇంతగా దేవుళ్ళు లేనివై ఉంటామే, ఇంతగా మేము భక్తిపూర్వకంగా ఉంటామే, ఎవరికి ఏ హాని చేసేవాళ్ళం కాదు, అయినా మాకెందుకు సంతానం కలగలేదని చెప్పి ఆ దంపతులిద్దరూ కూడా ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇలా బాధపడుతున్న క్రమంలో ఎన్నో పూజలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇందులో భాగంగా ఒక రోజున ఆ అడవి ప్రాంతంలో వారు సంచరిస్తూ ఉండగా ఎక్కడి నుంచో చిన్నపిల్లలు ఏడ్చినట్టుగా ఒక శబ్దం వినపడుతుంది. ఏంటా అని గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే ఒక పుట్ట దగ్గర ఒక చిన్న పెట్టెలో ఒక చిన్న పాప కనిపించడం చూస్తారు. అదంతా అటవీ ప్రాంతం కావటం, చుట్టూ కూడా పులులు, సింహాలు, మిగతావి క్రూర మృగాలన్నీ కూడా ఆ దరిదాపుల్లో ఉంటాయి. చాలా భయపడిపోతారు. ఇదేంటి చిన్న పాప ఏమో ఇక్కడ కనపడుతుంది, చుట్టూ ఇన్ని అడవి మృగాలు ఉన్నాయండి. అప్పటికే ఆయన కోయిదొర కావడంతో అడవిలో తిరిగేటువంటి మనుషులు కదా, ఎలా ఆ జంతువులు వచ్చినప్పుడు మెలగాలో వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాటి నుంచి తప్పించుకుని లోపల దాకా వెళ్తే అక్కడ ఒక చిన్న పెట్టెలో ఆ పాపని ఇలా దగ్గరికి హత్తుకుంటారు. ఆ పాప కేరింతలు, ఆ పాపలో ఉన్న తేజస్సును చూసి ఎంతో మురిసిపోతారు. ఆ పాపనే మన సమ్మక్క. ఆ పాపకి వీళ్ళు ఒకటే పేరు పెట్టుకుంటారు. ఈ రోజున ఆ పాప దొరికింది కూడా మాఘ పౌర్ణమి రోజున. ఆ పుట్ట పైన, ఆ పుట్ట దగ్గరలో ఒక పెట్టెలో, అంటే మందసం అంటారు కదా, ఒక పెట్టెలో ఆ పాప దొరుకుతుంది. ఎంతో సంతోషించి ఉబ్బి తబ్బిబ్బైపోతారు. సంతానం లేని మాకు ఆ దేవుడే, ఆ నాగేంద్రుడు, ఆ అమ్మవారే మాకు ఇలా ఒక పాపని మాకు అందించారు, ఈ పాప రూపంలో అమ్మవారే మాతో ఉందని భావించి ఆ పాపని పెంచుకోవడం ప్రారంభిస్తారు. అంత చిరునవ్వులు చిందిస్తూ మాఘ పౌర్ణమి రోజునే దొరుకుతుందన్నమాట ఆ పాప. అందుకే ఇప్పుడు మనం చూస్తాం కదా, జాతర కూడా మాఘ పౌర్ణమికి 2 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఆ పాపను చూసి ఇంకా ఆ అమ్మవారి, ఆ నాగేంద్రుడు దివ్య ప్రసాదంగా భావించి వారి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా ఆ పాపను పెంచుతూ ఉంటారు. ఆ పెరుగుతున్న క్రమంలో ఆ పాప అంటే సమ్మక్క అని పేరు పెట్టుకుంటారు. ఆ సమ్మక్క అలా నెమ్మదిగా తనలో ఉన్న దైవత్వాన్ని, ఆ రూపాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. అంటే ఎవరికైనా ఏమైనా అనారోగ్యం చేసినా, ఇప్పుడు కోయదొర ఆయన ఆ ఊరి అంటే ఆ ప్రాంతం అంతటికి పెద్ద వారి తండ్రి గారే. ఏదైనా కష్టం ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళ తండ్రి గారికి చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ తండ్రికి చెప్తూ ఉంటే ఆమె చాటి నుంచి విని, మీ కష్టం ఇది కదా, ఖచ్చితంగా ఇలా చేయండి తీరిపోతుందని సలహాలు ఇచ్చేది. అంత చిన్న వయసులోనే చాలా ఎంతో మంచి మేధాశక్తితో ఉండేది. భలే తెలివిగా మాట్లాడుతుంది, మాకున్న సమస్యలను తీరుస్తుంది, తను ఎవరినైనా ముట్టుకున్న అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి నయమైపోవడం, ఇలా తనలో ఉన్న దైవత్వాన్ని చూపించడం ప్రారంభిస్తే ఎంతో గొప్పగా నువ్వు నిజంగా మా దేవతవమ్మ అంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆమెను ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఈ క్రమంలోనే ఆమెకి ఇష్టమైనటువంటి ఆహారాలు తనకి తినిపించడం, ఆమెతో ఎక్కువసేపు గడపడం, మాట్లాడడం చేసేవాళ్ళు. ఇలా ఉన్న సమ్మక్క నెమ్మదిగా ప్రజలకు కొద్దిగా దూరంగా వెళుతూ ఆ అడవి ప్రాంతాల్లో తిరగడం ప్రారంభించింది. అవి చూసిన తల్లిదండ్రులు ఎంతో బాధపడేవాళ్ళు. ఇదేంటమ్మా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, అడవిలో మంచిది కాదు, ఇక్కడ అన్ని కూడా క్రూర మృగాలు ఉంటాయి, నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మనం ఇంటికి వెళ్ళిపోదాంరా అని అంటే, మీరు మర్చిపోయారా, చిన్నప్పుడు నేను దొరికిందే ఒక మందసంలో, నా చుట్టూనే ఎన్నో క్రూర మృగాలు అడవిలో ఉన్నట్టుగా ఉండేవి, నా చుట్టూ ఉండేవి, అప్పుడే భయం లేదు నాకు, ఇప్పుడు ఇంకెందుకు భయం అని ఆమె సమాధానం ఇచ్చిందట. అది చూసి నిజంగా ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా.
అలా విన్న తర్వాత లేదు లేదు నేను ఉండాల్సింది, నేను పెరగాల్సింది ప్రకృతి మధ్యలో అని చెప్పి ఆమె ఒక గుట్ట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండడం ప్రారంభించింది. సరే, ఇక ఆమె అంతగా చెబుతున్నప్పుడు మళ్ళీ తనకు అడ్డు చెప్పడం అనేది తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఆమెకు అక్కడే ఆమె సౌకర్యం కోసం ఒక కుటీరంలాగా ఏర్పాటు చేశారు. తను ఉండడానికి వీలుగా, అంటే ఒక చిన్న ఇల్లులాగా, ఒక గుడిసెలాగా వేసి అక్కడే తనకి ఏర్పాటు చేశారు. కற்பలతోటి వాటితోటి ఒకటి అరేంజ్ చేశారనమాట. అలా ఆ తర్వాత తనకి నీరు అవసరం కదా, అక్కడే జలకం బావని ఒక బావిని తవ్వించి ఆ నీరుని తనకి ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇలా ఆవిడ అక్కడ అడవి మధ్యలోనే ఉంటూ ఎవరైనా కలవాలనుకున్నప్పుడు వెళ్ళి కలిసేవారు. ఇలా కాలక్రమేణా అలా జరుగుతూ ఉండగా వివాహం చేయాలి, అమ్మాయి పెద్దదవుతుందని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని ఇలా మీకు వివాహం చేద్దాం అనుకున్నామంటే ఆమె అంగీకారంతో పగిడిద్దరాజు అనే వారికి ఇచ్చి, అమ్మవారికి అంటే సమ్మక్కనిచ్చి వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత వారికి 2 సంతానం కలుగుతారు. ముందుగా సారలమ్మ, అలాగే జంపన్న. జంపన్న చాలా చాలా బలవంతులు, ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు. ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా వెంటనే ఎదుర్కొనే విధంగా అంత ధైర్యంగా, అంత దృఢంగా ఉండే మనిషి అనమాట సమ్మక్క కుమారుడు జంపన్న. ఇంకా ఆ తర్వాత సారలమ్మ, అలాగే వారి కూతురు. ఈ పెరుగుతున్న క్రమంలో పగిడిద్దరాజుతో పాటుగా సమ్మక్క కూడా ప్రజలతో పాటు మమేకమయ్యి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ ఎంతో, అంటే తలలో నాలుకలాగా ఉంటారని అంటారు కదా, ఏదైనా విషయం వచ్చినా కూడా వెంటనే స్పందించడం, వాళ్ళకి సాల్వ్ చేయడం, ప్రాబ్లమ్స్ ఏమున్నా ఇలా చేస్తూ అంటే వాళ్ళందరికీ కూడా ఒక దైవంగా ఆమె పిలువబడుతూ ఉండేది. ఆ తర్వాత సారలమ్మ కూడా పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఆమెకు గోవిందరాజు అనే వ్యక్తితోటి వివాహం జరిపిస్తారు. ఈ విధంగా వాళ్ళ వివాహం జరిగిందనమాట. మొత్తంగా సమ్మక్క, సాధారణంగా మనం వింటూ ఉంటాం సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు చాలామందికి అదే భావన కూడా ఉంటుంది. కానీ వారిద్దరూ కూడా తల్లి కూతుర్లు, సమ్మక్క కుమార్తె సారలమ్మ, సారక్క అని కూడా అంటారు. ఇలా వాళ్ళ వివాహం జరిగింది, సారలమ్మ వివాహం గోవిందరాజుతో. ఈ కథ అంతా కూడా మనకి కోయ పురాణంలో చెప్తారనమాట. అంటే ఈ ఒక్కటి చూసుకోండి, మొదటి నుంచి బయ్యకపేట అక్కడ ఆమె జననం కానీ, ఇప్పటికీ కూడా పుట్టుగద్దె అని చెప్పి ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో, ఆమె పుట్టినటువంటి ప్రాంతం కానీ, ఆ తర్వాత ఈ చిలకల గుట్ట, ఇవన్నీ ఆమె పెరిగిన ప్రాంతం కానీ, జలకం బావి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆ పురాణాలు, కోయ పురాణంలో కనిపిస్తాయి అన్నమాట. దీన్ని బట్టి మా ఇంటికంటే మమ్మల్ని అందరినీ కోసం, మా కోసం అని మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక కుటుంబంగా ఏర్పడిన అమ్మవారే, వనదేవతే ఈ సమ్మక్క సారలమ్మలు వనదేవతలు అని చెప్పి భావించి అప్పటి నుంచి ఇలా పూజలు చేయడం ప్రారంభించారనమాట. ఇది కోయ పురాణంలో ఉన్నటువంటి గాథ. కోయ పురాణం ఒక విధంగా చెప్తే, ఇక చరిత్ర కూడా ఇంకో విధంగా ఉంది. అయితే కొంత ఇందులో మార్పు మనకి కనిపిస్తుంది. చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి అయితే 13వ శతాబ్దం అని చెప్పాను, అంటే 1300 ఇయర్ అది. అయితే ఆ సంవత్సరంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పాలించేటువంటి సమయం అది. అయితే వారికి సామంతరాజుగా పగిడిద్దరాజుని చెబుతూ ఉంటారు. అంటే సమ్మక్క భర్త ఎవరైతే ఉన్నారో పగిడిద్దరాజు, వారు ప్రతాపరుద్రుడికి సామంతరాజుగా ఉన్నారనమాట. ఈ పగిడిద్దరాజు ఈ ప్రాంతాన్ని, కోయదొరలు కావచ్చు, కోయ వాళ్ళు ఉండేటువంటి ఈ అడవిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పాలించేవాళ్ళు. అయితే అక్కడ ప్రతి ప్రాంతంలో మనకి తెలుసు కదా, పురాణాల ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా రాజుకి కప్పం కట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ ప్రాంతం నుంచి ఎంతైతే కప్పం కట్టాలో అంత ఖచ్చితంగా నెల లేకపోతే ఇన్ని రోజులకని చెప్పి అంత కప్పాన్ని సమర్పించేవారు. సామంతరాజులు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఉన్న రాజులు, మెయిన్ రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి కూడా, ఇప్పుడున్నటువంటి పగిడిద్దరాజు పాలించేటువంటి ప్రాంతానికి కూడా కప్పం కట్టాలి. వాళ్ళు ఆ కప్పం తీసుకెళ్ళి ప్రతాపరుద్రుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా కప్పం కట్టకుండా ఉంటారు. ఈ విషయం ప్రతాపరుద్రుడికి తెలిసి, ఇదేంటిది, ఈ ప్రాంతం నుంచి ఎన్నో రోజులుగా ఇలా కప్పం కట్టకుండా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, అంటే మన రాజ్యంలో ఈ విధంగా ఉన్నారా, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి వెళ్ళి మాట్లాడడానికి పంపిస్తే, మాకు చాలా కరువు కటకల్లో మేము ఉన్నాము, ఎంతో నష్టం వచ్చింది మాకు, మేము కట్టలేమని చెప్తే, ఇలా ఎదురు సమాధానం మీరు రాజుకి చెప్తారా అని చెప్పి ప్రతాపరుద్రుడు కోపంతో చాలా చిన్న ప్రాంతం అది, ఆ ప్రాంతం మీద దండయాత్ర చేస్తారు. తనకున్నటువంటి దాదాపుగా ఉన్న సైన్యాన్ని అంతా కూడా ఆ ప్రాంతానికి పంపించి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా సమాధానం చెప్పడం నాకు నచ్చలేదు, మీరు వారిపై దండయాత్ర చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా కోపంతో ప్రతాపరుద్రుడు పంపిస్తాడు అనమాట. ఇక రాజే దండయాత్రకు ఆ ప్రాంతానికి పంపించడంతో రాజు, అంటే ప్రధానంగా పగిడిద్దరాజు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాన్ని అంతా కాపాడాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఆయన అలర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు, కత్తి పట్టడం తెలియదు, ఎలా యుద్ధం చేయాలో తెలియదు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు ఏదో చిన్న బ్రతుకులు, వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకుని ఆ పూటకు గడిచిందా లేదు ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళ చదువు సందులు ఏది ఉండేవి కాదు కదా, ఎంత తెలియని అమాయకంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద కోపంతో, అహంకారంతో ప్రతాపరుద్రుడు దండయాత్రకి పూనుకుంటాడనమాట. ఇది నచ్చక చాలా వరకు, అంటే వీళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో పగిడిద్దరాజు, వారి కుమార్తె సారలమ్మ, వారి అల్లుడు గోవిందరాజు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ముందుకు వస్తారు.
ముందుకు వచ్చి ముందుగా సారలమ్మ మా ప్రజల్ని మేము రక్షించుకుంటామని ముందుకు వచ్చే క్రమంలో ఆవిడ్ని ఆ యుద్ధంలో చంపేస్తారు. ఇక ఆ తర్వాత జంపన్న అత్యంత బలవంతుడు, శక్తివంతుడు కూడా, ఆయన్ని కూడా చంపేస్తారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే యవ్వనంలో ఉన్నాడు, చాలా దృఢంగా ఉంటాడు మనిషి, నేను వెళ్తాను యుద్ధానికి, మన ప్రజల్ని రక్షిస్తానని తను ముందుకు వచ్చినప్పటికీ అసలు ఫలితం ఉండదు, ఆయన్ని కూడా చంపేస్తారు. ఇక ఆ తర్వాత పగిడిద్దరాజు రాజే యుద్ధానికి వెళ్తాడనమాట. ఈ విధంగా మా ప్రజల్ని కాపాడుకోవాలనుకుంటున్నాను నేను, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నా సరే ఇంకా మంది మార్బలాన్ని ప్రతాపరుద్రుడు పంపుతూనే ఉంటాడు. ఈ విధంగా కప్పం కట్టకపోవడం అనేది నిజంగా ఒక దుశ్చర్య, మళ్ళీ తిరిగి సమాధానం ఇవ్వడం కూడా ఇంకా దుశ్చర్య అని చెప్పి అప్పుడు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు కూడా దుర్మరణం పాలవుతారు. ఇది తెలుసుకున్న సమ్మక్క యుద్ధ రంగంలోకి దిగుతుంది. అసలు ఏంటిది అంటే, నా కుటుంబం పోయినా పర్వాలేదు కానీ నా ప్రజల్ని నేను రక్షించుకోవాలి. రాజు తర్వాత రాణి కదా, రాజు లేనప్పుడు రాజుగా యుద్ధం చేయాల్సి ఉంటుంది. అదే ఆలోచనతో ఆమె యుద్ధరంగంలో దిగి యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆమె ఎంత దారుణంగా ఆమెని హింసిస్తారంటే, ఆమె తన చేతులతో ఎంతోమందిని మట్టు పెట్టింది కూడా. అంత ధైర్యశాలి సమ్మక్క. అసలు ఎవరూ ఊహించరు ఒక మహిళ ఈ విధంగా యుద్ధం చేస్తుందని. అక్కడికి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోతాడు. ఇలా అక్కడ సమ్మక్క అని ఎవడున్నారు, రాణి, ఆవిడ ఎంతో యుద్ధం చేస్తున్నారు, మేమందరం తాళలేకపోతున్నాం అని చెప్పి రాజు కూడా సమాచారం అందిస్తారు. ఇలా ఎంతోమంది అలా చంపిన తర్వాత ఎంతోమందిని మట్టు పెట్టాక ఆమె అలసిపోతుంది ఆ యుద్ధరంగంలో. తన ప్రజల్ని కాపాడుకున్నాను కదా ఒక ఆనందం ఆమెలో ఉన్నప్పటికీ ఆమె ఒళ్ళంతా కూడా తూట్లులాగా పడిపోతుంది, మొత్తం రక్తం కారుతూ అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె ఒక గుట్ట వైపు వెళ్ళిపోయింది. అదే చిలకల గుట్ట. ఆ చిలకల గుట్ట దగ్గర నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నెమలి నార అని ఒక చెట్టు ఉంటుంది అక్కడ. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఉన్నట్టుండగా మాయమైపోయింది. అయితే ప్రజలు ఎవరైతే అమ్మ మమ్మల్ని కాపాడింది, తన ప్రాణాన్ని తన కుటుంబం అంతా కూడా పణంగా పెట్టింది ఆ సమ్మక్క తల్లి ఎక్కడ అంటూ ప్రజలందరూ కూడా ఆమెను వెతుక్కుంటూ ఆ గుట్ట పైకి వెళుతూ ఉంటారు. ఎక్కడ చూసినా కనపడదు. అయితే ఆమె రక్తపు మడుగులు కావచ్చు, ఆ అడుగులు ఏవైతే ఉన్నాయో అవి కొంత దూరం వరకు కనపడతాయి కానీ ఇంకొంత దూరం తర్వాత కనిపించవు. అలా దగ్గరికి వెళితే ఆ నెమలినార చెట్టు దగ్గర ఒక కుంకుమ భరణి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎటువంటి గుర్తులు ఉండవు, మనిషి కనపడదు. ఇక ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అమ్మా నువ్వు మమ్మల్ని కాపాడడానికి వచ్చావు అని చెప్పి ఆ భక్తులు ఎవరైతే ఉంటారంటే ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుసుకుని వాళ్ళు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే చిన్నప్పటి నుంచి ఆమెను చూసి వాళ్ళతో పాటు పెరిగిన ఆమె ఒక మహారాణి ఆవిడ అయినా కూడా యుద్ధరంగంలోకి దిగి ఎంతమందిని మమ్మల్ని రక్షించడానికి తన ప్రాణాలని పణంగా పెట్టింది అని భావించి ఎంతో బాధపడి తనకి దండం పెట్టుకుని నువ్వు ఒక దేవతమమ్మ అని అక్కడి నుంచి ఆమెను కొలవడం ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత ప్రతాపరుద్రుడికి కలలో అమ్మవారి కనిపించి నువ్వు చేసింది చాలా చెడ్డ పని, ఇలాంటి పని చేస్తానని అనుకోలేదు, అంత చిన్న వాళ్ళపైన నీ అహంకారం చూపిస్తావా అని చెప్పి అమ్మవారి కలపడంతో దానికి కళ్ళు తెరుచుకుని ప్రతాపరుద్రుడు ఇలా కాదు నిజమే, నేను చేసింది చాలా తప్పు, నేను ఊహించలేదు ఇంతగా జరుగుతుందని, ఇంతమంది ప్రాణాలు పోతాయని చెప్పి దీంతో ప్రతాపరుద్రుడు మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు. ఎలాంటి కప్పం కట్టాల్సిన పని లేదు, వాళ్ళకు వచ్చిన ఆదాయం వాళ్ళ అభివృద్ధికే వాళ్ళు వాటిని ఏమైనా కావాలంటే వినియోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పటి నుంచి కప్పం కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తారన్నమాట. ఇక అప్పటి నుంచి చూసుకుంటే ఆదివాసీలను తన కన్న బిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు సమ్మక్క దేవత. ఇందులో భాగంగానే ఎంత ఘనంగా జరుగుతుందో కదా జాతర. 4 రోజులు చాలా ముఖ్యమైనవి. అంటే ముందుగా సారలమ్మను, ఆ తర్వాత గోవిందరాజును, ఆ తర్వాత పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురావటం కానీ, చివరిగా అంటే అక్కడ ఇలా తీసుకొచ్చాం అందరినీ అని చెప్పి చిలకల గుట్టలో ఎక్కడైతే అమ్మవారు ఆ నెమలినార చెట్టు కింద కుంకుమ భరణ రూపంలో ఉన్నారు కదా, అలా అమ్మవారు ఉన్నటువంటి అక్కడ ఒక చిన్న ఆలయం లాగా ఉంటుంది. ఆలయానికి సమాచారం అందిస్తారు, ఇలా గద్దెలపైకి తీసుకొచ్చాం వీరందరినీ అని చెప్పి. అప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి ఎంతో ఘనంగా అమ్మవారికి అక్కడి నుంచి పూజలు నిర్వహించి ఆ తర్వాత సమ్మక్కను కూడా కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని ఇలా గద్దెపైకి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చే ఘట్టం కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ ప్రాంతంలో. అంటే ఒక జాతరలాగా సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తాం కానీ ఇది ఒక జాతర కాదు, ఒక ఎమోషన్ అంటారు చాలామంది. అసలు ఆ ప్రాంతానికి వెళితే తెలుస్తుంది. ఆ జాతర సమయంలో ప్రత్యేకించి ఆ ఘట్టం ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో అక్కడ ఉంటే నిజంగా వేరే ప్రపంచంలో మనం ఉన్నామా అనిపిస్తుంది. అసలు ఒక గిరిజన జాతర, అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం గిరిజనులు మాత్రమే, ఆ అడవిలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆదివాసుల వరకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రత్యేకించి రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత ఘనంగా ఇది రాష్ట్ర పండుగ కూడా అనౌన్స్ చేశారు. చాలా చక్కగా 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే విధంగా ఉంటుంది.
కేవలం జరిగేదంటే కీలకమైన ఘట్టాలు ఈ 4 రోజులు అయినప్పటికీ, అంటే మాఘ పౌర్ణమి అప్పుడు జరుగుతున్నప్పటికీ ఇంకా ముందు నుంచే ఎన్నో సందర్భాల్లో, అంటే ముందు నుంచే దగ్గర దగ్గర ఒక 10-15 రోజుల ముందు నుంచే ఈ జాతర ప్రారంభమవుతుంది. వివిధ ఆలయాలను సందర్శించుకుని ఆ తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా ప్రత్యేకంగా బెల్లాన్ని కూడా సమర్పించడం మనం చూస్తాం. అదే బంగారంగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు బెల్లాన్ని. ఈ విధంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకుని వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు కోరి మళ్ళీ ఏడొస్తామమ్మా, మళ్ళీ 2 సంవత్సరాలు నీ దగ్గరికి వస్తామమ్మా అని మొక్కుకొని చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ వెళ్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మేడారం జాతర.